హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మోటివేటర్. ఇవాళ ఇలాంటి ఒక వీడియో చేయడం నాకు బాధాకరంగానే ఉంది, కానీ ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా నా ప్రతి వీడియోకి యూట్యూబ్ కూడా ఎందుకు స్ట్రైక్ చేస్తారో తెలియదు, ఎందుకు కాపీ చేస్తారో తెలియదు. నేను పెట్టిన వీడియోస్ కూడా కాపీ చేస్తారు, దీనికి వేస్తారేమో కూడా నాకు తెలియదు. ఓకే, నచ్చితే మనకి కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఈ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో, ఈ కంప్యూటర్ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో మనకి ప్రతిదీ చాలా సింపుల్ అయిపోయింది. ఒకప్పుడు ఏదైతే కాంప్లికేటెడో ఇవాళ చాలా సింపుల్ అయిపోయింది. ఒక 2 minutes నూడిల్స్ చేసినట్టు, రోడ్లో కరేపాకు తీసేసినట్టు, అంతే ఈజీగా ఇవాళ ప్రాణాలు కూడా తీసేసుకుంటున్నారు లేదా తీసేస్తున్నారు. మధ్యకి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఈ వీక్లో ఈ 1 week 15 days బ్యాక్ చూసుకున్నట్టే వైజాగ్ డెలివరీ బాయ్ ఇన్సిడెంట్, రీసెంట్గా ఒక కాకినాడ ఓఎన్జీసీ ఎంప్లాయ్ చేసిన ఇన్సిడెంట్, అలాగే బెట్టింగ్ యాప్లో చనిపోయిన ఒక అబ్బాయి ఇన్సిడెంట్, 34 ఏళ్ళకే పెళ్లి కావట్లేదని ఒక వైద్యుడు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చేసుకున్న ఇన్సిడెంట్, ఆత్మహత్య చేసుకున్న ఇన్సిడెంట్, ఆ తర్వాత ఒక డిపార్ట్మెంట్లో ఉన్న ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి, భార్య పిల్లలతో ఉన్న వ్యక్తి మనస్తాపానికి గురై తన ఆఖరి మాటలు ఏంటంటే హృదయ విదారకంగా ఉంటుంది. అతను కూడా అలాంటి పొజిషన్లో ఉండి కూడా ఈజ్ అన్ గవర్నమెంట్ ఎంప్లాయీ బిలాంగ్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా అతను కూడా అలా ఆత్మహత్య చేసుకోవడం అన్నదే అన్ని బాధాకరమైన విషయాలు. నాకు అర్థం కాదు ఏంటంటే ఆలోచించలేకపోతారా, లేకపోతే మనమంతా ఒక సైకలాజికల్ ఇంబ్యాలెన్స్లో బతుకున్నామో నాకు అర్థం కావట్లేదు. అప్పే జరిగింది, వెళ్ళు ఇంట్లో చెప్పు, ఈ 4 మోసినోడు అది కూడా తీరుతాడు, నువ్వు తిన్నాగా పోతావు. అక్క పెళ్ళి డబ్బులు దాచావో లేకపోతే ఇంకోటి అయిందో, రేపు అతను సాయం ఇచ్చి రేపు కష్టపడ ₹1,00,000 తిరిగి ఇచ్చాయి. కానీ నువ్వు పోతే రేపు ఆ మదర్ ఏమంటుందో మీరు ఎవరైనా ఆడియోలో చూసుంటే, మాకు అతనే ఆధారం, మా చేతికి అందుకు కొడుకు చనిపోయాడు, మా బతికి ఎలాగని అడుగుతున్నారు. రేపు నిజంగా ఆ స్థితిలో ఉంటే రేపు వాళ్ళకి మొత్తం పడతారు. మనం తీసుకున్న ఒక చిన్న ఇన్సిడెంట్, చిన్న నిర్ణయం, క్షణికాపం చేసిన నిర్ణయం మనమే కాదు, మన చుట్టూ ఉండి చాలా జీవితం స్తంభించిపోతాయి, నాశనం అయిపోతాయి, ఓడిన పడిపోతాయి. తిండికి, బట్టకి, నీడకి దిక్కులు చూడాలి చెప్తారు. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కాదు. ఒక డెలివరీ బాయ్ అతను ఏమైనా చేయనివ్వండి, ఎంత దారుణమైన చర్యను చేయనివ్వండి, అతను మీ కళ్ళ ముందే ఉండదు, మీకు దొరికాడు. అతని దగ్గర మిస్టేక్ ఉంది అంటే మనం ఎలాంటి కంప్లైంట్ ఇచ్చి ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు. అంత మాత్రాన అలా కొట్టి చంపేలా లేదు. మీరు కొట్టిన డబ్బులకి సరిపోయాడేమో, ఏమైందో చనిపోయాడు, ప్రాణం తిరిగి వస్తుంది, ఆ కుటుంబం అతన్ని వేసి ఉంటుంది. అలా చిల్లరగా తిరిగే నా కొడుకు డెలివరీ బాగా చేసిన కరమేంటి అతనికి? అతను రూపాయి వస్తుందనో అతనికి ఉంటుందని చేసుకుంటాడు కదా, అది ఎలాంటి పని చేయడం అండి. దానికి అతను చంపేదాకా కొట్టడం, చచ్చిపోయేలా కొట్టడం ఇంతవరకు సంబంధించింది. ఓఎన్జీసీ ఎంప్లాయీ ఏమైనా జరగనివ్వండి, అతి కిరాతకంగా అతని పిల్లల్ని చంపేసేవి కాకుండా అతను అర్థం చేసుకోండి. ఇక పిల్లల గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, మీరైతే చూడండి. అది ఒక సెపరేట్ థింగ్, అది పిల్లల గురించి అయితే చెప్తాను. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అయితే ఏంటి, ఆ తర్వాత రీసెంట్గా వెస్ట్ గోదావరిలో ఎస్ఐ గారు అయితే, గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ డాక్టర్స్ అయితే ఏంటి, ఇలాంటి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా క్షణిక ఆలోచనలు తీసుకున్న డెసిషన్స్ వల్ల వాళ్ళు అక్కడితో ఆగిపోతారు. దే డోంట్ హావ్ ఎనీ పెయిన్, వాళ్ళకి ఎటువంటి పెయిన్ ఉంది ఇంకా. కానీ ఆ తర్వాత వాళ్ళ వెనకాల ఉండే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తారు, తిండికి, గుడ్డకి, నీడకి, అవసరాలకి, పిల్లల చదువులకి, వాళ్ళు వాడే మందులకి, వాళ్ళ ఆరోగ్యాలకి ఎక్కడెక్కడ చేయి చాచి ఎలాంటి దుస్థితికి దిగజారుతారో ఒక్క క్షణం ఆలోచించి డిసిషన్ తీసుకుంటారు. ఏమైపోతుంది, ఎంత పెద్ద తప్పు జరిగినా దాని నుంచి ఎలా కూడా రికవర్ అవ్వచ్చు. కానీ ఇది ఎంత మాత్రం కరెక్ట్? నా వీడియోని ఎలాగైనా కన్సిడర్ చేయండి. పర్టికులర్గా పాయింట్ లేకపోతే సరే బట్ జరుగుతున్న విషయాలు అయితే చూడడం చాలా ఇబ్బంది. గోదావరి జిల్లాలో ఎక్కడో వీడియో ఫేస్బుక్లో చూస్తే ఇంకో కుర్రోడిని, ఇంకో 3 తోటలో తీసుకెళ్ళి ఎలా పడితే అలా షర్ట్ తీసేసి కొబ్బరి కమ్మతో
మనస్తాపంతో